ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈ క్షణం వదులుకోకు, ఏది ఆలోచించకుండా రహస్యంగా నా చెయ్యిని తాకమ్మ, ఊహించని అద్భుతం చూస్తావు అని చెప్పి బాబాగారు ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారు. మరి ఆ సందేశంలో ఆంతర్యమేంటో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అది మన జీవితంలో ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది కాబట్టి. మరి సందేశం వినే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నిన్న వీడియోలో నేను చెప్పాను, నా స్నేహితురాలి యొక్క భర్త పరస్త్రీ వ్యామోహంతో బాధపడుతూ తన యొక్క భార్యను హింసిస్తూ రోజు కూడా డ్రింక్ చేసి వచ్చి తనని ఇబ్బంది పెడుతున్నాడు. అది ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఈ గురువుగారికి అయితే మన ఛానల్లో నెంబర్ చూసి కాంటాక్ట్ అయ్యింది. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గురువుగారు తన సమస్యలు విని ఆ సమస్యలకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చెప్పారు. చాలామంది కూడా నెంబర్ అడుగుతున్నారండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు. మీరు కోరిన మార్పులు మీ జీవితాల్లో జరిగి ఉండకపోవచ్చు. కనుక మీ యొక్క సమస్యలు ఏవైనా కానివ్వండి, వెంటనే గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యల నుంచి బయటపడండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి వెంటనే నువ్వు నా చేతిని తాకు తల్లి. నీ యొక్క జీవితానికి ఉపయోగపడే సందేశంతో నీ ముందుకు వచ్చాను తల్లి. ఈ క్షణాన్ని మాత్రం నువ్వు అస్సలు వదులుకోకమ్మా, నీకు ఊహించని అద్భుతమేంటో తెలియపరుస్తాను అని చెప్పి మనకి బాబాగారు చెప్తున్నారు. అంటే బిడ్డ, జీవితంలో కొన్ని విషయాలు అనేవి ప్రతిరోజు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. చాలామంది తెలివిగల వారిని చూస్తూ ఉంటే వారు ఇంత ధనాన్ని ఎలా సంపాదించారు, ఇన్ని డబ్బులు అసలు వారికి ఎలా వస్తున్నాయి, వారికి జనాలలో ఇంత గొప్ప పేరు ఎలా వస్తుంది, ప్రతి ఒక్కరూ కూడా వారినే తలుచుకుంటూ వారికి ఒక ప్రత్యేకమైన విలువని ఎందుకు ఇస్తున్నారు, ఇటువంటి కొన్ని అనుమానాలు అనేవి ఒకరి పట్ల నీకు వచ్చి ఉండవచ్చు. అదేవిధంగా జీవితంలో ప్రతి మనిషికి కూడా ఒక స్థాయి ఉండాలి, ఒక హోదా ఉండాలి, ఒక డబ్బు అంటే ఇంత డబ్బు అంటూ వారికి ప్రత్యేకంగా కేటాయించుకొని ఉండాలి, వారికంటూ ఒక గుర్తింపు ఉండాలి. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అనంటే, నేను నీకు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను తల్లి. ఇది విన్న తరువాత నీకు తెలియకుండానే నీలో ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. అంతేకాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైన ధనాన్ని నువ్వు సొంతంగా సమకూర్చుకోగలుగుతావు తల్లి. అందులో నువ్వు నీ కోసం అంటూ ఏర్పరచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అంటే ఈ యొక్క మాటలు విని వీటి మీద నీ యొక్క జీవితపు నడకని ప్రారంభించు. అందులో మొదటిది నీ యొక్క స్వధర్మం, అంటే నీ యొక్క టాలెంట్ అన్నమాట. ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటూ ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ చేయడం అంటే ఇష్టం, కొంతమందికి స్కూల్లో టీచర్గా చెప్పడం అంటే ఇష్టం, కొంతమందికి సాఫ్ట్వేర్ అంటే ఇష్టం, కొంతమందికి పెయింటర్ అవ్వాలంటే ఇష్టం, కొంతమందికి డ్రిల్ పీరియడ్స్ ఉంటాయి కదా స్కూళ్ళల్లో, అంటే యోగాసనాలు ఇలా వాటి యొక్క ఎక్సర్సైజ్ పట్ల కొంత గేమ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఏదైనా కానీ నీ యొక్క స్వధర్మం, నీ యొక్క టాలెంట్ నీకు ఎందులో అయితే ఉంటుందో దాన్ని మాత్రం నువ్వు వదులుకోవద్దు. ఉదాహరణకి పెయింటింగ్ చేయడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఆలోచించే తప్పుడు ఆలోచన ఏంటి అంటే, పెయింటింగ్ చేస్తే ధనమేమొస్తుంది, పెయింటింగ్ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అని చెప్పి అనుకొని దాని దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు. కానీ ఆ పెయింటింగ్లో నీకంటూ ఒక కొత్త
గుర్తింపును ఏర్పరచుకోవాలి అంటే నువ్వు ఇళ్ళల్లో పెయింటింగ్స్ వేస్తే ఆ గోడలకి కొత్త కొత్త డిజైన్లు వేసుకొని నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి. అంటే అప్పుడు ఎవరు ఇల్లు కట్టినా కూడా మొదటిగా తను పెయింటింగ్ బాగా చేస్తాడు, ఇంట్లో వాల్స్ చాలా డెకరేట్ చేస్తాడు అని చెప్పి నీ పేరే గుర్తుకు రావాలి. అలా ఒక్క పెయింటింగ్‌లోనే కాదు తల్లి, ప్రతి దాంట్లో కూడా అంటే నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలా ప్రతి దాంట్లో కూడా నీకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండవది లైఫ్ ప్లాన్ అంటే జీవితానికి ఒక ప్లాన్‌ని నువ్వు ఏర్పరచుకోవాలి. చాలామంది ధనవంతులు, తెలివైన వారు రోజువారీ జీవితంలో ఏ గంట దేనికి కేటాయించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్నయితే వేస్తూ ఉంటారు. అయితే రోజువారీ ఎలా నువ్వు నీ పనులు సరిదిద్దుకోవడానికి నీ యొక్క సమయాన్ని కేటాయించుకోవాలో అది నీకు తెలుసు. ఇప్పుడు నేను జీవితంలో ఒక ప్లాన్ అనేది ఒక 4 భాగాలుగా నేను నీకు చెప్తాను. అందులో మొదటిది, ఒకవేళ నువ్వు విద్యార్థివైతే అంటే నువ్వు స్టూడెంట్‌వైతే కనుక మొదటిది స్టూడెంట్ లైఫ్. అంటే నీ యొక్క బిడ్డలు స్టూడెంట్స్ అయ్యే ఉంటారు, లేదా నువ్వు స్టూడెంట్ అయ్యే ఉంటావు. స్టూడెంట్ లైఫ్ చాలా అద్భుతమైనది. తాను జీవితంలో మంచి జ్ఞానాన్ని చదువుతో పాటు పెంచుకోవాలి. అంటే మంచి క్వాలిటీగా చెప్పే టీచర్స్ ఉన్న స్కూల్లో వేయాలి. ఇక్కడ మంచి స్కూలు, మంచి క్వాలిటీ అంటే ఎక్కువ ఫీజులు కట్టి లక్షలు డబ్బులు పోసి పెట్టాల్సిన పని లేదు. చాలా చిన్న స్కూల్లో కూడా మంచిగా ఉన్నతి అంటే మంచి తెలివితేటలు, మంచి చదువు ఉన్న టీచర్స్ ఉంటారు. వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. అటువంటి టీచర్స్ ఉన్న దగ్గర ఉన్న స్కూల్లో వేస్తే పిల్లలకి చదువుతో పాటు జ్ఞానం కూడా వస్తుందన్నమాట. ఇది స్టూడెంట్ లైఫ్లో ప్రతి తల్లిదండ్రులు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తమ పిల్లలు మంచి చదువుని పొందుతున్నారా, మంచి జ్ఞానాన్ని పెంచుకుంటున్నారా లేదా అని చూసుకోవాలి. ఇక రెండవది హౌస్ హోల్డర్ లైఫ్. అంటే పెళ్ళైన అమ్మాయిలు కానీ లేదా పెళ్ళైన అబ్బాయిలకు కానీ ఇల్లు, పిల్లలు లేదా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడం, కరెక్ట్‌గా టైంకి ఎంత డబ్బుని సంపాదించుకుంటున్నామో దాన్ని ఇంటి ఖర్చులకు ఉపయోగించుకుంటూ అందులో కొంత పొదుపు చేసుకోవడం, దాంతో పాటుగా 100% కూడా కమిట్మెంట్‌తో ఉండటం అన్నమాట. ఇవన్నీ కూడా హౌస్ హోల్డర్స్ అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ ఇవి చాలా ముఖ్యమన్నమాట. కనుక ఇంటిని, పిల్లలని, ఇంకా చాలా చదువులను, పొదుపుని అన్నింటినీ కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ, సరిగ్గా పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఈ యొక్క హౌస్ హోల్డర్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. తల్లి, ఇది వింటున్న నువ్వు హౌస్ హోల్డర్ అయితే నువ్వు ఇంటిని, పిల్లలని వీటితో పాటుగా పొదుపుని కూడా చాలా మెయింటైన్ చేయడం నీకు చాలా అవసరం, గుర్తుంచుకో. ఇక ఇందులోనే ఈ యొక్క లైఫ్ ప్లాన్లోనే మూడవది ఏంటి అంటే కనుక రిటైర్డ్ లైఫ్. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతూ ఉంటారు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దీన్నే రిలాక్స్ లైఫ్ అని చెప్పి అంటారనమాట. ఈ యొక్క రిలాక్స్ తీసుకునే వయసులో ఎవరి జీవితాలలో కూడా తలదూర్చకూడదు. ఎవరికి కూడా అవసరమైతే మంచి చెప్పు, కానీ నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అని చెప్పి ఎవరిని కూడా ఫోర్స్ చేయకూడదనమాట. ఈ యొక్క రిలాక్స్ లైఫ్లో చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటూ చక్కగా ఏదన్నా గుడులకు వెళ్ళడం, అంటే ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళడం, లేదా మంచిగా ఇంట్లోనే ధ్యానం చేసుకుంటూ రిలాక్స్ అవ్వడం, ఇది చాలా ఉత్తమమైనదనమాట. దీనివల్ల ఈ యొక్క రిలాక్స్ లైఫ్లో ఎవరిని కూడా నొప్పించకుండా ఉండడం వల్ల నీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇందులోనే 4వది ఏంటి అంటే కనుక సన్యాసి ఆశ్రమం. అంటే ఒకానొక వయసు వచ్చిన తరువాత, అంటే నీ స్టూడెంట్ లైఫ్ను దాటి, నీ యొక్క హౌస్ హోల్డర్ లైఫ్ను దాటి, నీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ను దాటి చివరికి నువ్వు వచ్చే లైఫ్ ఏంటి అంటే సన్యాసి ఆశ్రమం.
అంటే ప్రపంచం అంటే ఈ యొక్క స్టేజ్లో ఎలా ఉండాలి అంటే కనుక తల్లి, నువ్వు ప్రపంచంలో అన్ని బంధాలతో కూడా నువ్వు దూరంగా ఉండాలి. ఏ బంధం కూడా నీది కాదు అన్నట్లుగా నువ్వు బిహేవ్ చేయాలి. అంటే కేవలం ఈ సమయంలో నీకు ఆరోగ్యం మాత్రమే ముఖ్యం. దాంతోపాటు కొంత సమయం ధ్యానం చేసుకోవడం, చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడపడం. ఉదాహరణకి చనిపోయిన తరువాత చివరి రోజుల్లో నీ గురించి గొప్పగా అవతలి మనిషి మాట్లాడుకోవాలి అనుకుంటే దానికోసం నువ్వేం చేయాలి అంటే అది ఆలోచించుకొని ఆ సమయంలో అది చేయాలి అన్నమాట. అంటే బ్రతికున్నప్పుడు నన్ను ఏ రోజు కూడా తను నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు, లేదా ఇబ్బంది పెట్టేది కాదు, ప్రశాంతంగా ఉండేది, తన పని తాను చేసుకునేది, ఆరోగ్యంగా ఉండేది, కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉండేది, చివరికి ఇలా చనిపోయింది అని చెప్పి అలా మంచిగా మాట్లాడుకోవాలన్నమాట. అలా మంచిగా మాట్లాడుకోవడం కోసం ఏం చేయాలో అది సన్యాసి లైఫ్లోకి వచ్చిన తర్వాత చేయాలి. ఇక ఈ లైఫ్ ప్లాన్ యొక్క 4 స్టేజ్లు అంటే 4 యొక్క స్టేజ్లు నువ్వు తెలుసుకున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ అసలు పాయింట్లోకి 3వ పాయింట్లోకి వస్తే కనుక నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలి. అంటే ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని ఒక తపన ఉంటుంది తల్లి. అలా సాధించాలి అని చెప్పి ఎంతో కష్టపడతాము, ఎంతో శ్రమ చేస్తూ ఉంటాము. అలా కష్టపడడానికి చాలా రకాల దారుల్లోకి అడుగు పెడుతూ ఉంటాము. కానీ నువ్వు సక్సెస్ లైఫ్ని అనుభవించాలి అంటే నీకు 2 తాళాలు ఉంటే చాలు. అంటే 2 కీస్ ఉంటే చాలన్నమాట నువ్వు సక్సెస్ అవ్వడానికి. మనిషి ఎలా ఆలోచిస్తాడు అంటే నా తండ్రి రాజు అయితే నేను కూడా రాజునే అవుతాను అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ ఇప్పటి రోజుల్లో అది కరెక్ట్ కాదు. చివరికి ఆ తండ్రి రాజు కూడా కొడుకు రాజుగా మారడానికి ఎన్నో రకాల విద్యలను నేర్పిస్తాడు. అంతేకాకుండా గుర్రపు స్వారీలను నేర్పిస్తాడు, జ్ఞానాన్ని నేర్పిస్తాడు, మంచి చెడు బాధ అన్నింటినీ కూడా తన కుమారుడికి నేర్పించి అన్నింటిలో కూడా తను సరిగ్గా ఉన్నాడు అనుకున్నప్పుడే తనకి రాజ్యాన్ని అప్పచెప్తాడు. అంటే ఒక మనిషి రాజులాగా మారాలి అంటే దానికి తగ్గ శ్రమ అనేది చాలా ముఖ్యం. ఎంత శ్రమ చేస్తే అంత డబ్బు వస్తుంది. ఇప్పటి రోజుల్లో డబ్బున్న వాడికి ఎంత విలువ ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా తల్లి. కనుక నువ్వు చేసే పొదుపు వల్ల కూడా నీకు డబ్బు అనేది చాలా అంటే చాలా మిగులుతుంది. అనవసరమైన ఖర్చులను మానుకొని నీ దగ్గర ఉన్న ధనాన్నే కొంచెం కొంచెంగా పోగు చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా నీకు ఆ యొక్క ధనానికి ఒక ప్రత్యేకమైన విలువ, గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి కీ. అంటే ఇది మొదటి తాళం నువ్వు సక్సెస్ అవ్వడానికి. ఇక 2వ తాళం ఏంటి అంటే కనుక మనుషులు. అవును తల్లి, నీకంటూ కొంతమంది మనుషులు నీ చుట్టుపక్కల ఉండేటట్లుగా నువ్వు నీ యొక్క మాటలతోటి, నీ యొక్క తెలివితేటలతోటి వారిని దగ్గరగా మార్చుకోవాలి. అంటే నీకంటూ ఒక ఆర్మీ లాంటి ప్రజలను ఏర్పాటు చేసుకోవాలి. ఏ మనిషి అయినా కానీ ఉదాహరణకు రాజకీయాలే కనుక నువ్వు తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రికైనా కానీ మనుషులు ఓట్లేస్తేనే అతను ముఖ్యమంత్రి అవుతాడు. అతనికి ఎంత తెలివున్నా, ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా మనుషులు అతని వైపు లేకపోతే అతను ముఖ్యమంత్రి కాలేడు. అదేవిధంగా నీ కుటుంబంలో నీకు గుర్తింపు కావాలి అంటే కొంతమంది మనుషులు నీకు తోడుగా ఉండాలి, నిన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలా సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వారితో నీకు ఏంటంటే ఏంటి అనకుండా కొన్నిసార్లు తగ్గి మంచిగా ప్రవర్తిస్తూ ఉండాలి. కొన్నిసార్లు తల వంచడంలో తప్పు లేదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి. ఎప్పుడైనా కానీ మనిషికి అంటే ఒక పొజిషన్ ఇవ్వాలి అని చెప్పి నీ తరువాత వారు ఎవరు అని చెప్పి ఒక పొజిషన్ ఇవ్వాలి అని అంటే కనుక నువ్వేం చూస్తావు, వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, వారు తెలివితేటలు ఎలా ఉన్నాయి, వారి వెనుక ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తావు. అప్పుడే వారికి విలువనిస్తావు. అప్పుడు అంటే వారి దగ్గర డబ్బు ఉంది అంటేనే, వారి వెనుక జనం ఉన్నారు అంటేనే విలువ ఇస్తావు. ఇది కూడా అలాంటిదే అని గుర్తుంచుకో. ఇక
నాలుగవది ఏంటి అంటే కనుక నీవు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యం. దీన్నే డెసిషన్ మేకింగ్ అని చెప్పి అంటారు. ఒక మనిషి సక్సెస్కి కారణం ఏంటి అని చెప్పి అడిగితే కనుక నువ్వు బాగా డబ్బున్న వాళ్ళని, మంచి పలుకుబడి ఉన్న వాళ్ళని, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని గమనించి ఉన్నట్లయితే వారి సక్సెస్కి కారణం ఏంటి అంటే వారు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోబట్టే వారు ఇవాల్టి రోజున ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవిస్తున్నారు. అంటే మనిషి నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా నీకు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనిపించినప్పుడు ఆ యొక్క సమయం, సందర్భం అంటే అప్పటికప్పుడే పరిస్థితిని బట్టి వెంటనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎవరు ఏం చెప్పినా కానీ ముందు వాటిని వినాలి వినాలి వినాలి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లి, వినడం వల్ల నీకు తెలియని విషయాలు కొన్ని నీకు తెలుస్తాయి. అవతలి వారు ఆ పనిని చేసి అందులో అనుభవం పొందిన తర్వాత వారు నీకు చెప్తున్నట్లయితే వారి మాటలు వినడం కూడా నీకు చాలా అంటే చాలా ముఖ్యం. తల్లి, నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మనిషి బాగా పనిచేసినప్పుడు అతని నుంచి బాగా చెమటలు అనేవి వస్తూ ఉంటాయి. అలా చెమటలు బాగా పట్టినప్పుడు ఆ మనిషి ఏం ఆలోచిస్తాడు? నేను చాలా అలసిపోయాను, నా ఒంట్లో ఓపిక అంతా కూడా అయిపోయింది అని చెప్పి. కానీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా తల్లి, అలా నీకు అలసిపోయావు అని చెప్పి నీకు ఒక ఫీలింగ్ వచ్చింది అంటే కనుక దానికి కారణం నువ్వు అలసిపోయినట్లు కాదు. అలా అలసిపోతే ఒక 40% అంటే 100లో ఒక 40% మాత్రమే నువ్వు అలసిపోయావు. ఇంకా 60% ఎనర్జీ నీలో ఉండి ఉంటుంది. కనుక ఎప్పుడైనా కానీ నువ్వు అలసిపోయాను, నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోలేను అని చెప్పి అలా అనుకోకుండా మనుషుల యొక్క ఎదుటి మాటలను విని వారి యొక్క అనుభవాలను ఆధారంగా తీసుకొని అప్పటికప్పుడే నువ్వు సరైన నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ యొక్క నిర్ణయం సరైనదే అంటే అదే నిన్ను ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్లో ఉంచుతుంది అని గుర్తుంచుకో. ఇక తరువాతది ఏంటి అంటే కనుక అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే నీకంటూ ఒక ప్రశాంతకరమైన సంతోషం, నీకంటూ ఒక మోక్ష మార్గం అన్నమాట. అంటే మనిషికి మోక్షం అనేది 3 రకాలు దాటిన తరువాత నీకు వస్తుందన్నమాట. అందులో ఒకటి ధర్మం, రెండొచ్చేసి అర్థ, మూడొచ్చేసి కామ. అంటే ధర్మ, అర్థ, కామాలను దాటి వచ్చిన వాడే మోక్షాన్ని సంపాదించుకుంటాడు. అందులో మొదటిది ధర్మం. అంటే మీరు చేసే మంచి పని, అంటే మీరు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో అది ధర్మబద్ధంగా ఉంటే అది ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్నించి అంటే ఆ పని నుంచి మీకు వచ్చేదే అర్థ, అంటే డబ్బు అనమాట. ఈ యొక్క అర్థ అంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో అంత డబ్బుని నువ్వు పొదుపు చేసుకోవడం. తరువాత కామం అంటే కోరికలు, ఆనందాలు, సంతోషాలు, దీన్నే కామం అంటారనమాట. ఈ మూడింటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేసేవాడే మోక్షాన్ని పొందుతాడు తల్లి. అంటే చేసే పని కరెక్ట్గా ధర్మంగా ఉండి దాని ద్వారా వచ్చిన డబ్బుతోటి నీ యొక్క సంతోషాలు, కోరికలు, ఆనందాలు సరిగ్గా తీర్చుకుంటేనే నువ్వు మోక్షాన్ని అనుభవిస్తావు. ఈ యొక్క మంచి మాటలు ఇప్పుడు నేను నీకు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా నీకు జీవితంలో ఖచ్చితంగా నీకు నువ్వు చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు కనుక చెప్పుకొని ప్రతి పనిలో కూడా అంటే నీ యొక్క స్వధర్మాన్ని వదలకుండా నీ యొక్క లైఫ్ స్టేజ్లు ఏవైతే స్టూడెంట్ లైఫ్, హౌస్ హోల్డర్ లైఫ్, ఇంకా వచ్చేసి రిటైర్డ్ లైఫ్, సన్యాసి లైఫ్, ఈ 4 లైఫ్లు నువ్వు ఆనందంగా అనుభవించాలి అంటే ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏం చూసుకోవాలి అని చెప్పి నీ యొక్క సక్సెస్కి 2 కీస్ కూడా నేను చెప్పాను. అదేంటి అంటే కనుక ఒకటి డబ్బు, రెండవది రిలేషన్షిప్ అంటే జనాలు నీ పక్కన ఉండడం అన్నమాట. తరువాతది డెసిషన్ మేకింగ్ అంటే ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడు అవసరమో అప్పుడు దానికి తగ్గట్లుగా ఆలోచించి ఎదుటి వారి మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం. రెండవది ఏంటి అంటే కనుక అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే ధర్మ, అర్థ, కామాలను దాటుకొని సరిగ్గా మోక్షాన్ని అందుకోవడం అన్నమాట. తల్లి, ఎప్పుడైతే నువ్వు నా చేతిని తాకావో, నా చేతిని తాకి
తాకిన నా బిడ్డ ఎవ్వరూ కూడా నా చేతిని పట్టుకొని నడవడానికి తన జీవితంలో ముందడుగు వేసింది కాబట్టి నా బిడ్డకు ఎటువంటి కష్టాలు, కర్మలు, బాధలు రాకుండా కాపాడవలసిన పూర్తి బాధ్యత నాదే కాబట్టి నేను నీకు ఇప్పుడే ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత నీలో నీకు ఒక అద్భుతం అనేది క్రియేట్ అవుతుంది. ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు జాగ్రత్త చేసుకొని దానికి తగ్గట్లుగా నీ జీవితాన్ని కనుక నువ్వు డిజైన్ చేసుకుంటే అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో కదా. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.